వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. అఘోరీ పేరుతోటి ఇటీవల కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక దరిద్రమైనటువంటి ఒక పర్సన్ను హల్చల్ చేస్తున్నాడు. అతను లేడీ అఘోరీ అని చెప్పి, సనాతన ధర్మం అని చెప్పేసి, దేశ రక్షణ అని, మహిళల భద్రత అని చెప్పి కాకమ్మ కథలు చెప్పి జనాలందరినీ కూడా మోసం చేసి కుచ్చుటోపి పెట్టాడు. వాడిని అఘోరీ అనడం కంటే ఘోరమైనటువంటి ఒక వ్యక్తి అనడం సమంజసంగా ఉంటుంది. మహిళల భద్రత అంటాడు, అమ్మాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. మహిళల భద్రత అంటాడు, అమ్మాయిల్ని తీసుకెళ్ళి లోపలేస్తాడు. వాడి కారుకి కూడా ఉంటుంది, ఏమని లేడీస్ అని ఉంటుంది. వాడు లేడీయా మగ కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి అఘోరీ అనేటటువంటి పేరుతోటి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసి, వర్షిణి అనేటువంటి ఒక అమ్మాయికి మాయమాటలు చెప్పి, వాడికి ఏదో తెలిసిన 2-3 విద్యలను వాడి ఏదో పసరో వైద్యం ఏదో చేసి ఆ అమ్మాయిని వశీకరణ చేసుకొని ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటున్నటువంటి దరిద్రమైనటువంటి వీడియో మీరు చూడండి ఒకసారి. ఇది అఘోరీ పెళ్లి చేసుకుంటున్న వీడియో. ఒక పసుపు కొమ్ము తీసుకొని చీర కట్టుకొని ఒంటి నిండా మెడ నిండా కూడా ఈ రుద్రాక్షలు అవన్నీ కూడా కట్టుకొని ఈ బిల్డప్ ఎందుకు? ఆ అమ్మాయికి పెళ్లి చేసుకున్న వర్షిణి చదువుకున్న అమ్మాయి, ఎంతో కొంత జ్ఞానం ఉన్నటువంటి అమ్మాయి. ఈ అమ్మాయే ఆ అఘోరీకి వశమైపోయినటువంటి పరిస్థితి. నిజంగా ఏమనాలి? చెప్పు తీసుకొని కొట్టాలి. ఇలాంటి వాళ్ళు అఘోరీ పేరుతోటి అఘోరీ నాగసాధువుల పరువు తీస్తున్నటువంటి ఏమని చెప్పు తీసుకొని కొట్టాలని చెప్పేసి అందరూ కూడా అంటున్నారు. అందరూ అనడం కాదు, దొరికితే జనాలు చెప్పుతో కొడతారు. బట్టలు ఇప్పేసి పోలీసుల్ని బూతులు తిడుతూ, అమ్మనా బూతులు తిడుతూ కొట్టడానికి పోయి ఒక మీడియా పర్సన్ అయితే కొట్టింది. ఆ రోజే దీన్ని చెప్పుతో కొట్టి ఈడ్చుకొచ్చి లోపలేసుకుని ఉంటే ఈరోజు ఇలాంటి అమాయకమైనటువంటి అమ్మాయి దీనికి బలైపోయేటటువంటి అవకాశాలు ఉండవు. మరి ఈమె లేడీ అఘోరీ అని చెప్పి ఇలా పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇంత దారుణమా? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడమా? అఘోరీ అంటే ఏంటి? నాగసాధువులు అంటే ఏంటి? వాళ్ళ సాధన ఎలా ఉంటుంది? అఘోరీలు ఎలాంటి పూజలు చేస్తారు? ఎలాంటి తాంత్రికపరమైనటువంటి విద్యను అభ్యసిస్తారు? ఎలాంటి సాధన చేస్తారు? ఇవన్నీ కూడా అందరికి కూడా తెలియాలి. నాగసాధువులు అంటే జనసమ్మర్దం లేనటువంటి ప్రాంతాల్లో ఉంటూ వారు కేవలం సాధన చేసుకుంటూ మాత్రమే బ్రతుకుతూ ఉంటారు. ఈ విధంగా ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ఇంకొక ఫోన్ ఉంది, కారు ఉంది, ఎక్కడైనా సరే నాగసాధువులు అఘోరీలు అనేవాళ్ళు ఏసీ కారులో ఊరేగతా కనిపించింది. ఎక్కడన్నా చూసామా? ఇదిగో ఈ అవతారం ఊరేగినటువంటి పరిస్థితి మనం చూసాం. 2 తెలుగు అసలు ఫస్ట్ అసలు బట్టలే లేవు, తర్వాత చీర కట్టింది, ఆ తర్వాత ఈ అమ్మాయిని లైన్లో పెట్టి ఈరోజు అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఎంత కోపం వస్తుందంటే ఇలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టాలన్నా, జుట్టు పట్టుకొని ఈడ్చుకురావాలన్నా ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. మళ్ళీ సనాతన ధర్మం అంటది, దేశ రక్షణ అంటది, మహిళలకు భద్రత, ఇది భద్రత, మహిళలకు భద్రత. కనిపించిన వాళ్ళందరినీ వశం చేసుకొని ఇలా తాలిబొట్లు కట్టేది. మన సమాచారం తెలియదు కానీ 3 పెళ్లి చేసుకున్నాడంట వాడు ఇప్పటి వరకు. శ్రీనివాస్ అతని పేరు. అఘోరీ అనే అవతారం ఎత్తి ఈరోజు లక్షలాది రూపాయలు జనాల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి ఒక పర్సన్. ఈ నోట్లో నుంచి ఇంకా మాటలు రావట్లేదు, ఏం మాట్లాడో కూడా అర్థం కావట్లా. ఏంటి అసలు ఇంత దారుణమా? యోని పూజ చేస్తాడట వాడు. యోని పూజ చేస్తానని చెప్పేసి కొంతమంది దగ్గర 9.5 లక్షలు వసూలు చేసి వెళ్ళిపోతే హైదరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆల్రెడీ బయలుదేరారనుకోండి తెలంగాణ పోలీసులు. తొందరలోనే ఈ అఘోరీ అనే ఈ డూప్లికేట్ అఘోరీని జుట్టు పట్టుకొని లాకరాబోతున్నారు. ఇది అందరూ కూడా తెలుసు. ఆల్రెడీ టీమ్స్ బయలుదేరాయి, ఎక్కడున్నా పట్టుకొస్తారు. ఒక బిడ్డ జీవితాన్ని నాశనం చేయడం, అఘోరీ పేరు చెప్పడం, ఆధ్యాత్మికం అని చెప్పడం సిగ్గుందా? కాస్తైనా సిగ్గుందా అనేటటువంటి పరిస్థితి. కొన్ని మీడియా సంస్థలు కూడా అఘోరీ పేరు చెప్పేసి స్టూడియోలో కూర్చోబెట్టుకొని గంటలు వాళ్ళ గురించి మాట్లాడడం. ఏమైనా ఉపయోగం ఉందా? అఘోరీ అంటే ఏంటి అని ఆ స్టూడియోలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పు తీసుకొని కొట్టాలి కదా, గడ్డి పెట్టాలి కదా. ఏమీ లేకుండా వర్షిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఫస్ట్ నైట్ ఎక్కడ చేసుకుంటావు, ఏంటి ప్రశ్నలు ఏంటి? ఎక్కడే పోతున్నాం మనం? కనీసం అలాంటి ఆలోచన కూడా చేయకపోతే ఇంత దారుణం. ఒకసారి ఆ అఘోరీకి ఫోన్ చేసి అఘోరిద్దాం మనం ఒకసారి, ఏమన్నా ఫోన్ లిఫ్ట్ చేస్తుందేమో. The number you're calling is out of network coverage area. Please try later. మీరు కాల్ చేస్తున్న నంబర్ మా నెట్వర్క్ పరిధిలో లేదు. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. ఇది అఘోరీ. ఈమె నెంబర్కి ఫోన్ చేస్తే ఫోన్ కూడా కలవనటువంటి పరిస్థితి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది. ఎందుకంటే తెలంగాణ నుంచి పోలీసులు టీములు పోయినాయి కదా, జుట్టు పట్టుకొని లాక్కొస్తారు. కనీసం ఈ అమ్మాయి జ్ఞానం ఉండాలి. సరేలే అదేదో చేసింది అని చెప్పి చెప్తున్నారు. కనీసం
అరే ఇలా వెళ్ళిపోతున్నాను ఇంట్లో నుంచి, కనీసం అలా అన్న ఇంట్లో చెప్పాలి కదా. ఎవరో ఇద్దరు పిల్లలు వెళ్ళి అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అలాంటిది పొయ్యి ఇలాంటి ఒక దరిద్రపు కొట్టు పర్సన్ చేతిలో చిక్కుకోవడం ఎంతవరకు దారుణం. అసలు నిజంగా అఘోరీలు ఎలా ఉండాలి, అసలు అఘోరీలకి ఇలాంటి డూప్లికేట్లకి తేడా ఏందనేది ఒక స్వామి ఆయన గతంలో కూడా అఘోరి నాగసాధువులతోటి కలిసి కొన్ని సాధనా కార్యక్రమాలు కూడా చేశారు. ఆయన అడిగి తెలుసుకుందాం, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. హలో స్వామి నమస్కారం. స్వామి జై వరాహి. స్వామి, ఈరోజు అఘోరీల గురించి మనం చూస్తున్నాం. అసలు అఘోరీలు అంటే ఏంది, అసలు ఏంటి అసలు కథ? నేను వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ నుంచి కాల్ చేశాను మీకు. అసలు అఘోరీలు అంటే ఎవరు, అఘోరీలు ఎలా ఉండాలి, సో మీ గురించి కూడా మేము విన్నాం. సో అసలు ఏంటి ఈ దరిద్రం ఏంటి, అసలు నిజంగా దీని దరిద్రం అనొచ్చా? బ్రహ్మాండంగా అనొచ్చు. అఘోరి అంటే శివతత్వం నాన్న. అఘోరి దీక్షలోకి వెళ్ళే వాళ్ళు శివుని సంభూతులుగా వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ పద్ధతి పూజా విధానం అంతా ప్రత్యేకంగానే ఉంటుంది. దీంట్లో స్వామి చెప్పండి స్వామి. దీంట్లో నాగసాధువులు అఘోరీలు వీరిద్దరూ ఒకే పద్ధతి అయిన పూజా విధానం ఉన్నప్పటికీ ఎవరికి వారు మేమే శివునికి ప్రతీకాను బ్రతికేటువంటి వాళ్ళు ఈ నాగసాధువులు అఘోరీలు స్వామి. వీరు పూజా విధానం గాని అన్ని ప్రత్యేకమైన విధానంలోనే ఉంటుంది స్వామి. వీళ్ళు బాహ్య ప్రపంచంలో పెద్దగా సంబంధాలు పెట్టుకోరు, బాహ్య ప్రపంచంలోకి రారు స్వామి. ఎంతసేపటికి ఏకాంతంగా శివుని ధ్యాసలో ధర్మం 4 విధాలా నడవాలనేటువంటి ధ్యాసతోనే వాళ్ళ పూజా విధానం పూజా ప్రక్రియ ఉంటుంది స్వామి. అదేనన్న. అంటే ఇప్పుడు ఒక లేడీ అఘోరి అని చెప్పేసి ఒక అమ్మాయి హల్చల్ చేస్తుంది, ఇంకొక అమ్మాయి ఆ బిడ్డని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడేమో బట్టలు ఇప్పేసి తిరిగింది ఊరంతా, తర్వాత బట్టలు కట్టుకునింది, ఆ తర్వాత ఏమో అసలు నిజంగా వీళ్ళు మొబైల్ ఫోన్లు, ఐఫోన్లు, కార్లు, యోని పూజ అని చెప్పేసి ఒక దగ్గర 10 లక్షలు తీసుకునింది. ఏంటి అసలు ఆ యోని పూజ ఏంటి, అసలు ఏంటి స్వామి దానికి కథ ఏంటి? యోని పూజ అనేది తాంత్రిక విధానంలో చెప్పబడినటువంటి పూజా విధానం. అది అఘోరీలు చేయరు నాన్న స్వామి. అది కామాఖ్య దగ్గర ఒక నిర్దేశింపబడినటువంటి పూజారులు మాత్రమే ఆ యోని పూజా విధానం ఉంది, అక్కడ చేస్తారు స్వామి. ముఖ్యంగా మీరు ఒకటి గమనించవలసింది ఏమిటంటే అఘోరీలు ఎవరి ఇండ్లకు వెళ్లి పూజలు చేయరు స్వామి. అఘోరీలు ఇంకొక ప్రదేశానికి వెళ్ళినప్పటికీ శివాలయంలో ఉంటారు, లేదంటే శ్మశానంలో విడిది వాళ్ళది స్వామి. వాళ్ళు పూసుకునేటువంటి భస్మం కూడా చితాభస్మమే తప్ప స్వామి ఈ కృత్రిమంగా తయారు చేసేటువంటి భస్మాలను వాడరు వాళ్ళు. స్వామి. శ్మశానానికి వెళ్లి వాళ్ళే సేకరించుకొని అది మాత్రమే వాడతారు. ఇక మేము పూజలు చేస్తాము అనేటువంటి అఘోరీలు ఎవ్వరు పూజలు చేయరు. ఇంకొకటి మీరే చెప్తున్నారు, ఆమె ఆ మహిళా అఘోరి మహిళను పెళ్లి చేసుకుని ధర్మ విరుద్ధమైన పనులు అఘోరీలు చేయరు స్వామి. ధర్మానికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అక్కడ వారు నిలుస్తారు అఘోరీలు. స్వామి. వివాదాలకు దూరంగా ఉంటారు స్వామి. ఇంకొకటి ఏమిటంటే అఘోరీలు కానీ నాగసాధువులు కానీ ఏకాంతాన్ని కోరుకుంటారే తప్ప జన సమర్థంగా ఉండేదో లేదా వివాదించడమో ఇంకొకరితో ఇదిపోవడమో ఉండదు వాళ్ళకి స్వామి. అది వాళ్ళ పద్ధతి విధానం అది స్వామి. ఇంకొకటి స్వామి, ఇప్పుడు ఈ అమ్మాయి ఒక అమ్మాయి వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకునింది ఈ అఘోరి అనేటటువంటి, అంటే ఇది నిజంగా అఘోరి కాదు, అసలు నాకు నోట్లోంచి మాట కూడా రావట్లేదు అనుకోండి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునింది. ఇలాంటి ఏమైనా ఉంటాయా, వశీకరణం చేసుకోవడం కానీ ఆ అమ్మాయి మైండ్ని వీళ్ళు కంట్రోల్ చేయడం కానీ అలాంటి విద్యలు ఏమైనా ఉంటాయా స్వామి? తాంత్రిక విధానంలో ఉన్నాయి స్వామి. వశీకరణ, బుద్ధి స్తంభన అనేటువంటి విద్యలు ఉన్నాయి. అవి తాంత్రిక విధానంలో ఉన్నాయి, కానీ అది ఏ ఒక్కరూ కఠినమైన సాధన వల్ల అది ఫలిస్తాయే తప్ప
ఇలా ధర్మ విరుద్ధమైనటువంటి పనులకు అవి కావు స్వామి. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఆమె కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అంటే, ఒకవేళ సరే ఆమె నకిలీ అనుకోండి, అంత సినిమా లేదానికి, నాకు మాటలు రావట్లేదు నిజంగా ఏం మాట్లాడాలో. మరి ఆమె ఇంకొకరితో ఎవరితోనో చేయించుంటే ఆ అమ్మాయి ఆమె కంట్రోల్లో ఉంది అంటే ఏమనుకోవచ్చు స్వామి? అది ఏమై ఉండొచ్చు? వశీకరణమా లేకపోతే బుద్ధి స్తంభన అయి ఉంటుంది? ఇప్పుడు బుద్ధి స్తంభనైనా వశీకరణైనా వ్యక్తి అందుబాటులో కనుచూపులో ఉన్నంత వరకే పని చేస్తుంది స్వామి. ఆ హద్దు దాటితే అవి ఆ ప్రయోగాలు కూడా పనిచేయవు స్వామి. ఇప్పుడు ఒకటి స్త్రీని పెళ్లాడము, పురుషుణ్ణి పెళ్లాడము, ఇవన్నీ వింత పోకడలు స్వామి. అఘోరి అనేవాళ్ళు, నాగసాధువులు అనేవాళ్ళు ధర్మస్థాపన కోసం పనిచేస్తారే తప్ప, పోరాటం చేస్తారే తప్ప, ప్రార్థన చేస్తారే తప్ప, ఇప్పుడు ఈమె ధర్మానికి విరుద్ధమైన పనులు చేసింది స్వామి. మరి అఘోరి తత్వం అది కాదు స్వామి. ఈమెని నిర్బద్ధంగా మీరు వ్యతిరేకించవచ్చు స్వామి. అంటే ఇప్పుడు వీళ్ళకి మీద చర్యలు తీసుకునేందుకు సరే, పోలీసులు ఆల్రెడీ చీటింగ్ కేసు నమోదైంది, యోని పూజ చేస్తానని 10 లక్షలు తీసుకుని మోసం చేశారు అనేది, అది సరే. దాన్ని పక్కన పెడితే ఈ అఖాడాలు అనేసి ఉంటాయి కదా, మరి వాళ్ళు ఏమన్నా ఇలాంటి వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? వాళ్ళకి అంత టైం అన్నా ఉంటుందా కనీసం? ఒకటి, అఖాడాలలో ప్రవేశం అనేది చాలా దుర్భరం నాయన స్వామి. అఖాడాలలో ధర్మాన్ని, ఆ యొక్క సిద్ధాంతాల్ని తూచా తప్పక పాటించే వారికి తప్ప అఖాడాలలో ఎటువంటి ఇవి ఉన్నప్పటికీ ప్రవేశం లేదు స్వామి. అయితే వీరు ఏ అఖాడాకు సంబంధించిన వారో అనేది తెలిసి వాళ్ళకి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ అధర్మ పనులను తెలియజేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి నాయన. స్వామి నమస్కారం స్వామి, థ్యాంక్ యూ స్వామి. జై వారాహి, జై వారాహి. సో ఇది చూసాం కదా, ఈయన వాస్తవంగా ఒక వారాహి ఉపాసకులు, అలాగే తాంత్రికపరమైనటువంటి విద్యలు, అలాగే గతంలో నాగసాధు, అలాగే ఈ అఘోరికి సంబంధించినటువంటి సాధనలతోటి కలిసి ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన చెప్తున్నది ఏంటి అంటే, అసలు వీళ్ళు అఘోరీలు అనేటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే ఈ నాగసాధువులు అనేవాళ్ళు కేవలము ధర్మ సంస్థాపన కోసం మాత్రమే పాటుపడతారు. ఇలాంటి ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేయరు. మహిళలు పెళ్లి చేసుకోవడం, లేకపోతే మహిళా కాదా తెలియదు నాకు, వాళ్ళు పెళ్లి చేసుకోవడం, బయట బాహ్య ప్రపంచంలోకి వచ్చేసి తిరగడం, పూజలు చేస్తామని చెప్పేసి డబ్బులు తీసుకోవడం, ఇలాంటి పనులు చేయరు. వాళ్ళు కేవలము శైవారాధనలో ఉంటారు, శివారాధనలో మాత్రమే ఉంటారు, శివతత్వాన్ని మాత్రమే ఆచరిస్తారు. వాళ్ళను మాత్రమే అఘోరీలుగా చూడాలి, అంతేగాని ఇలాంటి ఘోరమైనటువంటి వాళ్ళను అఘోరీలుగా చూడకూడదు. సో ఆయన స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అంతకుముందు మనం ఈమె కూడా ఫోన్ చేసాం, ఫోన్ ఎత్తలా, ఏమనాలన్నా ఈడనాలా కూడా అర్థం కాని పరిస్థితి. సో అదే ఈ రూపానికి ఫోన్ చేశాను నేను, ఆ రూపం ఫోన్ లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి. సో ఇలాంటి వ్యక్తి గడిచిన దాదాపు 6-7 నెలలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇష్టం వచ్చినట్టు అదేదో వదిలేస్తే తిరగతారు కదా, అలా తిరుగుతూ ఉంటే కనీసం ఎవరో పట్టించుకోరా? హిందూ ధర్మం పేరుతోటి ఇలాంటి అధర్మమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళని ఏమనాలి? చెప్పు తీసుకొని కొట్టాలా లేదా? నిజంగా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని యోని పూజల పేరుతోటి, అసలు యోని పూజ అంటే ఏంటి, ఎక్కడ చేస్తారు? ఇందాక ఆయన చెప్పారు కామాఖ్య పీఠంలో చేస్తారు, దానికి ప్రత్యేకమైనటువంటి పూజా విధానం ఉంటుంది, దానికి ప్రత్యేకమైనటువంటి కుండలీయ విధానం ఉంటుంది. సో అన్నీ ఆయన చెప్పారు. మరి అవన్నీ చేయకుండా ఇంటికి వచ్చి చేస్తారని చెప్పేసి లక్షల రూపాయలు తీసుకున్నటువంటి ఏమైనా అఘోరి అనాలనా, అఘోరి నాగసాధు అనాలనా? ఈ బిడ్డ జీవితాన్ని నాశనం చేసింది బుద్ధి స్తంభన పేరుతోటి. బుద్ధి స్తంభన మంత్రం ఒకటి ఉంటుంది, ఆ మంత్రాన్ని ఉపయోగించి అలాగే వశీకరణం చేసుకొని ఈ బిడ్డని నాశనం చేసినటువంటి పరిస్థితి. సో ఈమెను ఏం చేయాలి? నాట్ ఓన్లీ 420 చీటింగ్ కేసు, ఏమైనా తీసుకెళ్ళి లోపల పడేసి, లేకపోతే ఎవరైనా సరే మానసిక వైద్యులకు కానీ చూపిస్తే సరిపోతుంది అనేది నా వాదన. సో ఇలాంటి వ్యక్తులను సమాజంలో నుంచి తరిమి కొట్టాలి, ఇలాంటి వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి, లేకపోతే ఇలాంటి బిడ్డల జీవితాలు నాశనం అయిపోతాయి పూజల పేరుతోటి, వశీకరణాల పేరుతోటి, అంతేకాకుండా బుద్ధి స్తంభన పేరుతోటి చాలామంది జీవితాలను సర్వనాశనం చేస్తారు. కాబట్టి దీని మీద పోలీసులు కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా కొంతమంది వీళ్ళని అదే పనిగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇంత ఘోరమైనటువంటి వ్యక్తిని ఎక్కువ ఫోకస్ ఇచ్చేయడంతో తనేదో ఫోకస్ అయిపోతున్నానని చెప్పేసి ఏదేదో చేస్తూ ముందుకు వెళ్ళిపోతుంది. ఆమె ఏదో 2 వీడియోలు పంపించిన వెంటనే ఆ 2 వీడియోలని ప్రపంచంలోకి వదిలేసి చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇలాంటి వ్యక్తి రేపో మాపో పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు, ఏమైనా ఖచ్చితంగా
అదే ఏమా వీడో కూడా తెలియదు, అరెస్ట్ చేసి తీసుకురాబోతున్నారు. సో ఖచ్చితంగా చర్యలైతే ఉంటాయి, దాంట్లో ఏమాత్రం అనుమానం పడాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పటికైనా సరే జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి లోపల ఏం చెప్పేసి కోరుకుంటున్నాను.